దేవునికి స్తోత్రములు. మరి యునైటెడ్ బైబుల్ అకాడమీలో ఉన్న పెద్దలు, దైవదాసులు, సహోదరులందరూ, మరి ఫేస్బుక్లో, యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులందరికీ క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ మమ్మల్ని నీ సన్నిధిలోనికి నడిపించి నిన్ను కొనియాడడానికి, నిన్ను ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంత గొప్ప ధన్యత మాకు అనుగ్రహించినందుకు మరోసారి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ, పెద్దలు, దైవదాసులందరికీ క్రీస్తు నామములో వందనములు. మరి సంఘానికి వచ్చిన మనం అందరము సంతోషంగా, ఆనందంగా మరి ఉన్నామా? సంతోషంగా, ఆనందంగా ఉండాలి. ఎందుకంటే మన అందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి మరి ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకోవడానికి, ఆయనను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము మరి సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము. ప్రియులారా, మరి సంఘానికి వచ్చిన సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము ఈరోజు చాలా మరి ధన్యులము. చూడండి పిల్లరా, మనకంటే అందం గలవారు, మనకంటే ఆస్తి గలవారు ఈరోజు చూడలేకపోయారు. మనం ఈరోజు చూస్తున్నాము, సంఘానికి వచ్చాము. మన అందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుణ్ణి మరి ఆరాధించుకోవడానికి, కొనియాడడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించ బద్దులమై ఉన్నాము. ప్రిలారా, మరి పిల్లారా, ఈరోజు చాలా అద్భుతమైన అంశమును నేర్చుకుందాం. పిల్లారా, ఈరోజు అంశము దేవుని అనుగ్రహ ఐశ్వర్యము. ప్రిలారా, ఈరోజు అంశము దేవుని అనుగ్రహ ఐశ్వర్యము. మరి ఈ అనుగ్రహ ఐశ్వర్యం ఏంటి? మరి దేవుడికున్న అనుగ్రహ ఐశ్వర్యం ఏంటి? దేవుడు మనకు ఏ విధమైన అనుగ్రహ ఐశ్వర్యం దయచేస్తాను అన్నాడు అనేది ఈరోజు ఈ అంశాన్ని మనము ఈ అంశం ద్వారా నేర్చుకుందాం. పిల్లారా, మరి పిల్లారా, క్రైస్తవులైన మనము మరి యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను విని, మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, మరి యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభు అని, క్రీస్తు రక్తంలో మన పాపాలను మరి క్షమింపబడ్డాయని, యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచి మరి పరలోకం వెళ్ళాడని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని మరి యేసుక్రీస్తు రెండవసారి వచ్చి తండ్రి యొద్దకు తీసుకెళ్తాడని నమ్మి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందిన మనము క్రైస్తవులముగా, క్రీస్తు సంఘంలో చేర్చబడిన మనము మరి దేవుడు క్రీస్తు ద్వారా, దేవునికి క్రీస్తుకున్న సంబంధం ఏంటి? మరి ఎందుకు మనం దేవుని నమ్ముకోవాలి? ఎందుకు యేసుక్రీస్తు నమ్ముకోవాలి? మరి దేవునికి క్రీస్తుకున్న సంబంధం ఏంటి? మనకు క్రీస్తుకున్న సంబంధం ఏంటి? మరి చూడండి పిల్లరా, మనము క్రీస్తుని నమ్ముకోవడం ద్వారా దేవుని యొద్ద పొందుకునే ఆ మహిమ, ఐశ్వర్యము ఏమిటి? చూడండి పిల్లరా, మన మహిమ, మరి మనం పొందుకున్న మహిమ మనకు అర్థం కాకుండా మరి సాతాను మరి చేసేసి ఈ లోక సంబంధమైన వాటిని మరి గొప్పగా చూపిస్తున్నాడు. దేవుడు దయచేసివి కంటికి కనబడవు, హృదయానికి గోచరం కాని ఆ గొప్ప మహిమ, ఐశ్వర్యం దేవుడు దయచేస్తే సాతాను ఏం చేస్తాడు? మనల్ని ఈ లోకం ఉన్న వాటినే మరి శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని పెద్దగా జూములో చూపెడుతున్నాడు. జూములో చూపెట్టి చూడండి పిల్లరా, మనకున్న మహిమ మనకు అర్థం కాకుండా చేసేస్తాడు సాతాను గాడు. మరి మనం ఆలోచన చేయాలి, దేవుడు దయచేసేవి ఏంటి? మరి అడుగు వాటన్నిటికంటేనో, ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికంగా దయచేవాడు దేవుడు. చూడండి పిల్లరా, మరి మనము ఆదాము అవ్వలను గురించి మనము ఆలోచన చేసినట్లయితే దేవుడు వారిని ఏ విధంగా సృజించాడు? తన స్వరూపమందు దేవుడు వారిని సృజించాడు. దేవుని స్వరూపము
చూడండి పిల్లరా, దేవుడు దేవుడు తన స్వరూపమందు ఆదామవ్వలను సృజించి స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాడు పిల్లారా. మరి ఆదామవ్వలు ఏ విధంగా మోసపోయారు? ఆదామవ్వలను సాతాను మోసం చేశాడు. చూడండి ఏ విధంగా మోసం చేశాడు? వారికి ఉన్న మహిమను దొంగిలించి మీరు దేవతల వలె అవుతారు. చూడండి పిల్లరా, వారికి ఉన్న మహిమను దొంగిలించి మీరు దేవతల వలె అవుతారు అని మరి వారిని మోసం చేశాడు. చూడండి పిల్లరా, మరి దేవతల వారు ఉందరు అంటే చూడండి, వారు కలిగి ఉన్న మహిమ వారు తెలుసుకోలేకపోయారు. వారికి ఉన్న మహిమ వారు తెలుసుకోలేకపోయారు. సాతాను చెప్పిన వాటినే వారు నమ్మి మోసపోయారు పిల్లరా. అందుకోసమే సాతాను చూయించేది ఏంటి? మరి ఈ లోకమైన వాటిని చూడండి పిల్లరా. ఏదైనా తోటలో ఆదామవ్వలు ఆ మంచి చెడ్డ తొలివిలిచ్చే ఆ ఫలము చెట్టును చూడలేరా? అంతకుముందు మరి పండు తినకముందు చూశారు. కానీ సాతాను ఏం చేసిండు? జూములో పెట్టాడు. ఆ పండు అందమైనది గాను రమ్యమైనది గాను చూసినప్పుడు వీరికున్న మహిమ వీరు మర్చిపోయారు, వీరు మోసపోయారు. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి! మోసం చేశాడు. చూడండి పిల్లరా, మరి మనము ఆలోచన చేయాలి. దేవుడు దయచేసేవి ఏంటి? దేవుడు దయచేసేవి ఏంటి అని మనం ఆలోచన చేసినట్టయితే పిల్లరా, దేవుడు దయచేసి ఊహించి వాటి కంటేను మరి అత్యధికము దయచేవాడు. అడుగు వాటన్నిటికంటేను ఊహించి వాటన్నిటికంటేనే అత్యధికమ దయచేవాడు దేవుడు. మరి లేఖనం చూసుకున్నట్లయితే పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనమును మనము చదువుకున్నట్లయితే చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. చూడండి పిల్లరా, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించి అన్నిటికంటేను అత్యధికంగా చేయశక్తి గల దేవునికి మరి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. చూడండి పిల్లరా, ఎంత గొప్ప మహిమ! చూడండి పిల్లరా, మరి దేవుడు దయచేసేదంట మరి అడుగు వాటన్నిటికంటేను ఊహించి వాటన్నిటికంటేను అత్యధికంగా దయచేసి దేవుడు మన కోసము జగత్తి పునాది వేయబడక మునిపే మనల్ని కావాలనుకున్నాడు. మనం ఏ విధంగా ఉండాలనుకున్నాడు? దేవుడు మనము తన ఎదుట పరిశుద్ధులమును నీతిమంతులమై ఉండాలని కోరుకున్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు, మనం కూడా వెలుగై ఉండాలని దేవుడు మనల్ని జగత్తి పునాది వేయబడక మునిపే మనల్ని క్రీస్తులో కన్నాడు. పిల్లల, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో రాయబడ్డది, మనం తన ఎదుట పరిశుద్ధులమును మరి నిర్దోషులమై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. చూడండి పిల్లరా, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన నిర్దోషి. చూడండి, మనం కూడా ఆయన మాదిరిగా ఉండాలనుకున్నాడు. చూడండి పిల్లరా, దేవుడు అమరత్వం గలవాడై ఆ మహిమలో ప్రభావంలో ఉన్న దేవుడు మనల్ని కావాలనుకున్నాడు. ఎప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని కావాలనుకున్నాడు. చూడండి పిల్లరా, మరి మనము క్రీస్తు ద్వారా దేవుని యొద్దకు పొందుకునే మహిమ ఎలాంటిది? మరి దేవుని యొద్ద ఉన్న మహిమ మరి ఎలాంటిది? మరి దేవుడు ఏ మహిమను అనుగ్రహిస్తానన్నాడు అంటే, మరి దేవుడు దయచేసేది అడుగు వాటన్నిటికంటేను ఊహించి వాటన్నిటికంటేను అత్యధికంగా దయచేవాడు. మరి సాతాను ఏం చేస్తాడు? సాతాను ఈ లోక సంబంధమైన వాటిని చూపిస్తాడు. సాతాను దయచేసేది ఏమంటాడు? సాతాను ఏమంటాడు? మరి ఈ లోకాధికారములు, ఈ లోక రాజ్యములన్నీ వీటి మహిమయు నాకు అప్పగింపబడ్డది, నువ్వు నాకు సాష్టాంగ పడితివా, అవన్నిటి నీకు ఇచ్చేదనని సాతాను అంటున్నాడు. సాతాను చూయించేది ఏంది? చూడండి పిల్లరా, సాతాను చూయించేది ఈ లోకంలో చూపిస్తాడు. ఈ లోకంలో ఏ విధంగా చూపిస్తాడు? జూమ్లో చూపిస్తాడు. మనము సాధారణంగా నమ్మం కదా, జూమ్లో చూపిస్తాడు. మరి ఆదామవ్వలకు ఆ పండును జూమ్లో చూపించాడు. ఎలా ఉంది? అందమైనది, రమ్యమైన అన్నాడు. వెంటనే వారికి ఉన్న వారు మర్చిపోయారు. మరి వారి మోసపరచబడ్డారు. ఈరోజు మనము యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నాము? దేవుని ఎందుకు వస్తున్నాము? మరి మనము క్రైస్తవులమైన మనము క్రీస్తుని నమ్ముకుంటే మనం పొందుకునే మహిమ ఏంటి? ఆ ఐశ్వర్యం ఏంటి? మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, సాతాను దయచేసేది ఏందట? కంటికి మరి వాడు ఏం దయచేస్తాడు? 1వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనంలో రాయబడిన మాట, వాడు దయచేసేది ఏంది? వాడి టూల్స్ ఏంటిదంటే చూడండి పిల్లరా, ఈ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకుడి. చూడండి పిల్లరా, పరిశుద్ధత్వం, ఈ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకుడి. ప్రేమిస్తే ఏమవుతుంది? తండ్రి ప్రేమ మీలో ఉండదు. ఎవడైనాను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు.
చూడండి మరి లోకము ఎవరి హస్తగతంలో ఉన్నదంటుండ్రు? ఈ లోకము నాది, నాకు అప్పగింపబడ్డది అని సాతాను అంటుండు. చూడండి పిల్లరా, మరి లోకంలో ఏది ఉంటది? 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవబుడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చూడండి పిల్లరా, లోకంలో ఉన్న వాటన్ని టూల్స్ ఏందట? సాతాను హస్తగతంలో ఉన్నాయి. సాతాను చూయిస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవముడంబము అవి సాతానుకు సంబంధించినవి. చూడండి పిల్లరా, మనము ఆలోచన చేయాలి. సాతాను టూల్స్ ఏంటి, దేవుని టూల్స్ ఏంటి? మరి క్రీస్తును నమ్ముకోవడం ద్వారా దేవుని యొద్ద ఏం పొందుకుంటాము? ఆ దేవుని యొద్ద ఉన్న మహిమ, ఐశ్వర్యము ఏంటి? ఆ మహిమ ఏ విధంగా మనం క్రైస్తవుల ఆ మహిమను పొందుకొని అనుభవిస్తున్నామా? లేకుంటే సాతాను మాయలో ఉండి సాతాను చూపిస్తున్న వాటిని మనము అవే గొప్ప అనుకుంటున్నామా? ఏ విధంగా అనుకుంటున్నాం? మనము చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మనం అడుగు వాటన్నిటికంటేనో, ఊహించి వాటన్నిటికంటేనో అత్యధికం దయచేవాడు దేవుడు. చూడండి పిల్లరా, మరి క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చడం అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో రాయబడ్డది, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మరి ఈ దేవుడు దయచేసేది ఏంది? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, శ్రేష్టమైన ప్రతి ఈవియో సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. తండ్రి యొద్ద ఉన్నది ఏంటి? తండ్రి యొద్ద ఉన్న మహిమ ఏంటి? తండ్రి యొద్ద ఉన్న ఐశ్వర్యం ఏంటి అనేది మనము తండ్రి యొద్ద ఉన్నది ఏంటి, మనం అడగవలసింది ఏంటి? మరి ఈ లోకము ఎవరి హస్తగతంలో ఉన్నదని నేర్చుకున్నాము? సాతాను హస్తగతంలో ఉన్నదని వాడు చెప్తున్నాడు. ఈ లోకం అంతా నా హస్తగతంలో ఉన్నది, ఇది మరి నాది అంటున్నాడు వాడు. నాకు అప్పగింపబడ్డది అంటున్నాడు సాతాను. మరి దేవుడిది దయచేసేది ఏంది? మరి కంటికి కనబడదు, హృదయానికి గోచరం కాదు. దేవుడు ఊహించి వాటన్నిటికంటేనో అత్యధికమా దయచేవాడు దేవుడు. చూడండి పిల్లరా, మరి అసలు ఎప్పుడు క్రైస్తవులం అవుతాం? మనం క్రైస్తవులం ఎప్పుడైతాము? మరి నూతన జన్మ జన్మించాలి, పునఃస్థితి సంబంధమైన స్నానము, నూతన జన్మ అనుభవం ఉండాలి అని కొత్తగా జన్మించిన మన అనుభవం ఉండాలి. చూడండి పిల్లరా, శరీర సంబంధంగా జన్మించేవారు మరి ఈ లోకంలో ఉన్న వాటిని అనుభవించాలనుకుంటారు. మరి ఆత్మ సంబంధంగా జన్మించేవారు నూతన జన్మ అనుభవం ఉండాలి. నూతన జన్మ అనుభవం ఉన్న వాళ్ళు ఏం చూస్తారు? పరలోకము, ఆ దేవుని మహిమ, వాటిని గురించి ఆలోచన కలిగి మరి ఈ లోక సంబంధమైన వాటి మీద మనకు ఆలోచన కలిగి ఉండము. ఎందుకు? మనం తీసుకున్న బాప్తీసం సరి అయినదైతే, మనము తీసుకున్న బాప్తీసము లేఖనానుసారమైనదైతే, మనము సువార్తను విని యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసము పొందడం ద్వారా అప్పుడు మనము కొత్త జన్మ, నూతన జన్మించిన మనం అడిగేదేంటి? ఇప్పుడు ఆయన క్రీస్తులో పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తాడని దేవుడు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏంటి? మరి దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యంనే మనం అడగాలి, కానీ ఈ లోక సంబంధమైన వాటిని అడగకూడదు. ఎందుకంటే ఈ లోకము సాతాను హస్తగతంలో ఉంది. వాడు నాది అంటున్నాడు, ఈ అధికారము నాకు అప్పగింపబడ్డా ఉన్నా అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏంటి? మనం ఆలోచన చేసుకుందాం పిల్లరా. దేవుడి దగ్గర ఉన్నదేంటి? మనం అడగవలసింది ఏంటి? దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యము, ఆ మహిమ, ఆ ప్రభావం ఏంటి అనేది మనము లేఖనాలను బట్టి చూసుకున్నట్లయితే పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక, మరి దేవుడు ఎంత గొప్ప సంపన్నుడు! చూడండి పిల్లరా, కరుణా సంపన్నుడట. మరి చూడండి పిల్లరా, ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు గలవారు, ఆయన సంపన్నుడండి. ఆయనకేం తక్కువ అండి? ఆయన మరి ఆస్తులు అన్నీ ఉన్నాయండి, సంపన్నుడండి. ఏదంటది ఆయనకు వస్తుంది అంటాడు ఈ లోక సంబంధంగా, ఈ లోకంలో ఉన్న వారిని. మరి దేవుడు కరుణా సంపన్నుడు. మరి దేవునికి ఉన్న సంపన్నం ఏంది? దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏంటి? మనం ఆలోచన చేద్దాం లేఖనానుసారంగా. చూడండి పిల్లరా, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై. దేవుడు ఏ విధంగా అట? కరుణా సంపన్నుడై.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:6 తన కృపామైదైశ్వర్యము రాబో యుగములలో, చూడండి పిల్లరా, కృపామైదైశ్వర్యము, కృపా మహదైశ్వర్యము, దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యము. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 5:10 సర్వకృపానిధి అగు దేవుడు. దేవుడు ఎలాంట? సర్వకృపానిధి అగు దేవుడు. మరి యోబు గ్రంథము 9:4 రాయబడిన మాట చదువుకున్నట్లయితే, ఆయన మహావివేకి, అధిక బలవంతుడు, అధిక బల సంపన్నుడు అని లేఖనాల్లో రాయబడ్డది. అంతేకాదు, ఇంకా యోబు గ్రంథము 34:17 న్యాయ సంపన్నుడు. దేవుడు ఎలాంటి వాట? న్యాయ సంపన్నుడు. చూడండి పిల్లలు, యెషయా గ్రంథము 40:10 రాయబడిన మాట, ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడు, న్యాయ సంపన్నుడు, చూడు, అధిక బల సంపన్నుడు, కృపా నిధి. చూడండి పిల్లరా, కృపానిధి దేవుడు. చూడు, కృపా మహదైశ్వర్యం గల దేవుడు, కరుణా సంపన్నుడు. దేవుడికున్న ఆ సంపద. చూడండి పిల్లరా, ఇంకా రోమిల రాసిన పత్రిక 10:12 మనము చదువుకున్నట్లయితే, మరి ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపడకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. చూడండి పిల్లరా, ఐశ్వర్యవంతుడై ఉన్నాడు, దేవుని ఐశ్వర్యము. చూడండి పిల్లరా, మరి దేవుని యొద్ద ఉన్న ఐశ్వర్యం ఏంటి అని మనం తెలుసుకుందాం పిల్లరా. ఆ ఉన్నదాన్ని మనము దేవుణ్ణి అడుగుదాం పిల్లరా. ఈరోజు అంశము దేవుని అనుగ్రహైశ్వర్యము. చూడండి పిల్లరా, మరి మన దేవుని అనుగ్రహైశ్వర్యం పొందాలంటే ఏం చేయాలి? క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన క్రీస్తు ద్వారా దేవుని అనుగ్రహైశ్వర్యము పొందుకుంటాం పిల్ల. దేవుని అనుగ్రహైశ్వర్యము పొందుకుంటాం. మనం ఎవరా? క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన, క్రీస్తు ద్వారా దేవుడు దగ్గర ఉన్న అనుగ్రహైశ్వర్యము పొందుకుంటాం పిల్లరా. క్రైస్తవులైన మనము మరి క్రీస్తు ద్వారా ఏం పొందుకుంటామంటే, చూడండి పిల్ల, ఏం పొందుకుంటాము? పాప క్షమాపణ, నిత్య జీవము, రక్షణ, పరలోక ప్రాప్తి, దేవుని కుమారత్వము. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ద్వారా మనము పొందుకునే భాగ్యము. మరి నరక పౌర స్థితిలో ఉన్న మనము దేవుని పౌర స్థితిలోనికి చేరుకునే గొప్ప భాగ్యం క్రీస్తు ద్వారా. చూడండి పిల్లరా, మరి దేవుని సంకల్పం మనం ఆలోచన చేసినట్లయితే, మరి దేవుడు మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని కావాలనుకున్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనము ఆయన ఎదుట పరిశుద్ధులమై ఉండాలని, నిర్దోషులై ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు పిల్లరా. మరి క్రీస్తును కలిగి ఉంటే ఏం కలుగుతుంది మనకు? మనం ఆలోచన చేసినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 2:3 రాయబడిన మాట, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదములు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. చూడండి పిల్లరా, మరి క్రీస్తును కలిగి ఉంటే బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. మరి దేవుడు, చూడండి పిల్లరా, మరి ఆలోచన చేసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:20 రాయబడ్డది, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నాయి. చూడండి పిల్లరా, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నాయి. దేవుడు వాగ్దానం ఎవరికి చేశాడు? దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు? నీ సంతానమందు భూలోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదింపబడును. దేని గురించి? మరి ఈ లోకం గురించా? లోకంలో ఉన్న వాటిని గురించా? చూడండి పిల్లరా, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. మరి ఏమని వాగ్దానం చేశాడు? భూలోకంలో ఉన్న వంశాలన్నీ మరి అబ్రహాం సంతానము యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వాదము పొందుతాయని. చూడండి పిల్లరా, మరి ఆ ఆశీర్వాదం ఏంటి అనేది మనము ఆలోచన చేసినట్లయితే, చూడండి పిల్లరా, ఆశీర్వాదం ఏంటి ఆలోచన చేసినట్లయితే మనం చూడండి పిల్లరా, 1 యోహాను రాసిన పత్రిక 1 యోహాను రాసిన పత్రిక 2:25 మనము చదువుకున్నట్లయితే, నిత్య జీవము అనుగ్రహించునను తానే చేసిన మనకు వాగ్దానము. నిత్య జీవము యేసుక్రీస్తులో ఏముంది? నిత్య జీవము అనుగ్రహిస్తానని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? భూలోకంలో ఉన్న వంశాలన్నీ నీ సంతానమందు ఆశీర్వదింపబడతాయి.
చూడండి పిల్లరా, ఆశీర్వదింపబడతాయని ఏం చేశాడు చూడండి పిల్లరా, అబ్రాహాంకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానం వచ్చేంత వరకు అతిక్రమాలు జరుగుతున్నాయి. అతిక్రమాలను నివారింపజేయడానికి కోసము ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం అనుసరించిన వారు నీతిమంతులు అవుతారు. ధర్మశాస్త్రం ఎవరన్నా మరి అనుసరించారా? అనుసరించలేరు. ఒకనాడు దేవుడి జనాంగమైన వారు ఉన్నారు, దేవుడు లేనని జనాంగమైన వారు ఉన్నారు. మరి ఆ ధర్మశాస్త్రము ఏం చేస్తుంది? పాపం అనగా ఎట్టిదో దాన్ని పాపాన్ని తెలియజేస్తుంది. మరి ఆ పాపాన్ని తెలియజేస్తుంది. ఆ పాపాన్ని మరి తెలియజేస్తుంది. అన్యజనులైన వారు, దేవుడు జనులైన వారు అని వారిని వేర్పరుస్తుంది. వీరిని వేర్పరచడానికి దేవుడు మరి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపాడు. పిల్లరా, ఈ లోకానికి పంపి యేసుక్రీస్తు చేసిండు. ధర్మశాస్త్రంకు లోబడి ధర్మశాస్త్ర కాలంలో ధర్మశాస్త్రం అనుసరించి జీవించి ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. పిల్లరా, కొట్టివేయడం ద్వారా మరి ఆ ఉన్న చట్టం పోయింది. ఆ చట్టం పోయింది కాబట్టి కొత్త నిబంధన యేసుక్రీస్తు మరి ధర్మశాస్త్రం అనుసరించి జీవించి కొట్టివేసి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపి మరి యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించడం ద్వారా దానిని ఎవరైతే విశ్వసించిన వారో వారికి నిత్య జీవము, చూడండి పిల్లలు, నిత్య జీవము అనుగ్రహించున్నదే తాను మనకు చేసిన వాగ్దానము. ఆ నిత్య జీవం ఎలాంటిది? యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాల్లో రాయబడ్డది. ఆ సాక్ష్యం ఏదనగా మనకు నిత్య జీవమును దయచేసెను. ఆ జీవము ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుణ్ణి అంగీకరించి వారు జీవము గలవారు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తును మరి విశ్వసించడం ద్వారా జీవము గలవారమైతాము. ఎవరైతే అంగీకరించలేరో జీవము లేని వారైతారో. మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం ద్వారా నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి మరి శిక్ష విధించబడును. మరి యేసుక్రీస్తు ఎవరు? చూడండి మరి, అందరికి తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆ తండ్రి అయిన దేవునికి కుమారుడు ఎవరు? కుమారుడు అంటే కుమారుడైన దేవుడు. చూడండి పిల్లారా, మనం అక్కడ ఒక 3 ఏనుగులు ఉన్నాయి. ఆ ఏనుగులుంటే మనం ఇంకా చాలా స్పష్టంగా వివరంగా చెప్పంటే చిన్నపిల్లాడు కూడా చెప్తాడు. అది తల్లి ఏనుగు, 2 పిల్ల ఏనుగులు అంటాడు. చూడండి పిల్లారా, ఇక్కడ మనము ఆలోచన చేసుకోవాలి. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆ కుమారుడైన దేవుడు ఉన్నాడు. కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తులో ఏముందండి? నిత్య జీవం ఉందండి. చూడండి పిల్లరా, యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడ్డది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూడండి పిల్లరా, ఆ దేవుడై ఉన్న వాక్యమే శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. పిల్లరా, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. ఇది అర్థం చేసుకోలేక అందరి దేవుళ్ళ ఈ రోజు సోషల్ మీడియాలో వారికి అర్థం కాని పరిస్థితిలో మరి అందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన కుమారుడు యేసుక్రీస్తు కూడా దేవుడే, కుమారుడైన దేవుడు. ఇది అర్థం కాక మరి ఈరోజు మరి ఎక్కడికి వెళ్తున్నారో తెలియని పరిస్థితిలో అయోమయ పరిస్థితి. చూడండి పిల్లరా, ఆ యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవము, పరలోక ప్రాప్తి, నిత్య జీవము, దేవుని కుమారత్వము, ఆ గొప్ప మహదైశ్వర్యము దేవుని యొద్ద ఉన్నది. ఆ దేవుని యొద్ద ఉన్న మహదైశ్వర్యము పొందుకోవడానికి మనము మరి యేసుక్రీస్తును సొంత రక్షకుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే నిత్య జీవము, ఆ దేవుని యొద్ద ఉన్న ఐశ్వర్యము, ఆ భాగ్యాన్ని పొందుకుంటాం. ప్రియులారా, ఇంకా మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, 1వ యోహాను రాసిన పత్రిక మరి 2వ వచనంలో 1వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట, ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమాయను. ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చు దానిని మీకు తెలియజేయుచున్నాము. చూడండి పిల్లరా, మరి ఆ నిత్య జీవమును గురించి మేము తెలియజేయుచున్నాము. దేవుని యొద్ద ఉన్న ఐశ్వర్యము, దేవుని దగ్గర ఉన్న అనుగ్రహ ఐశ్వర్యము యేసుక్రీస్తు అండి. ఆ యేసుక్రీస్తును నువ్వు విశ్వసిస్తే నిత్య జీవము, పరలోక ప్రాప్తి. చూడండి పిల్లరా, నిత్య జీవము అనుగ్రహిస్తాడని దేవుడు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి ఇంకా ఈరోజు మరి క్రైస్తవులే అని చెప్పుకుంటున్నారు, ఇంకా మేము ధర్మశాస్త్రం కూడా అనుసరిస్తామంటున్నారు. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి. మరి ధర్మశాస్త్రం అనుసరిస్తే నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు? అందుకోసమే మొదటి శతాబ్దంలో
మరి పౌలు గారు ఒక హెచ్చరిక చేశాడు. మీరు మీకు ధర్మశాస్త్రం కావాలా, మరి యేసుక్రీస్తు కావాలా? చూడండి పిల్లరా, మరి వారికి చెప్తున్నాడు, మీకు ధర్మశాస్త్రం కావాలా, యేసుక్రీస్తు కావాలా? మరి ఆ యేసుక్రీస్తు వచ్చి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసిండన్న మీకు సోయి లేదా అని పౌలు గారు ఆ రోజే చెప్పాడు. చూడండి పిల్లరా, మరి ఇంకా మేము ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులం అవుతాము అనే వారికి హెచ్చరిక చెప్పాడు పౌలు గారు. మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడని తీర్చుబడి వాడెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. కలాస్ అంటున్నాడు. చూడండి పౌలు గారు, ఏంటి అది అవ్వగాల బువ్వగాలంటే కుదరదు. ఏదన్నా ఒకటే నిర్ణయించుకో. నువ్వు క్రైస్తవుడుగా అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసిస్తే, యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే అప్పుడు నువ్వు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. క్రీస్తు అప్పుడు నీకున్న మహిమేంటో నీకు అర్థమవుతుంది. అందుకోసమే దేవుని యొద్ద ఉన్న దేవుని యొద్ద ఉన్న అనుగ్రహైశ్వర్యం ఏంటి? యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా నిత్య జీవము, పరలోక ప్రాప్తి. అంత గొప్ప మహిమ మనకు అర్థం కాకుండా సాతాను మనోనేత్రాలకు గుడితనం కలుగజేశాడు. ధర్మశాస్త్రం ద్వారా మేము నీతిమంతులం అవుతామని ఈరోజు అనేకులు ధర్మశాస్త్రము ఉపమానాలు చెప్పి సంఘంలోనే అనేకులను వీరు పాతాళానికి వెళ్తున్నారు, వారిని పాతాళానికి తీసుకెళ్తున్నారు. భయంకరమైన పరిస్థితి ఈరోజు. చూడండి పిల్లరా, మరి క్రైస్తవుడు అనుసరించవలసిన చట్టం ఏంటి? ఎక్కడి నుంచి అనుసరించాలి? సంఘముగా, సమాజంగా కూడుకున్న మనకు యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించాలి. రక్షణ, విమోచన, నిత్య జీవము, పరలోక ప్రాప్తి, దాని గురించి ప్రకటించకుండా మరి ధర్మశాస్త్రం గురించి, ఉపమానాల గురించి చెప్పి సంఘంలో అనేకులను మరి వీరే ఎక్కడికి వెళ్తున్నారో, వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో మరి భయంకరమైన పరిస్థితి. సాతాను వాడు ఏం చూస్తాడు? లోకంలో ఉన్న వాటినైనా చూపిస్తే వాడి హస్తగతంలో ఉన్నాయని లేఖనాలు చెప్తున్నాయి. సాతాను వాడి టూల్స్ ఏందట? వాడి టూల్స్ లోకంలో ఉన్న వాటిని చూపిస్తాడు. వాడి ఐశ్వర్యం అటాడ. చూడ, వాడు చెప్తున్నాడు, లోకంలో ఉన్న వాటి అన్నిటినీ నా హస్తగతము, నాకు అప్పగింపబడ్డది అంటున్నాడు వాడు. చూడండి పిల్లరా, వాడి హస్తగతంలో మనకు వెళ్తే వాడు శరీరాశ, నేత్రాశ, జీవడంబము మరి వాడు చూపిస్తాడు. లోక సంపద చూపెడతాడు. మిద్ద మీద గట్టికేసుకొని మరి మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? పాతాళానికి వెళ్తావు. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం ఓట్టుకుంటే ఎక్కడికి వెళ్తావు? ఏం లాభము? ఈ 60-70 సంవత్సరాల జీవితంలో నువ్వు ఎందుకు యేసుక్రీస్తు నమ్ముకున్నావు? యేసుక్రీస్తు నమ్ముకుంటే దేవుని యొద్ద ఉన్న అనుగ్రహ ఐశ్వర్యం ఏంటి? ఆ అనుగ్రహ ఐశ్వర్యము యేసుక్రీస్తు అండి. ఆ యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం అండి. ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు కానరాకుండా లోకములో ఉన్న వాటినే జూమ్లో పెడుతున్నాడు. నువ్వు ఇప్పుడు సంఘానికి నువ్వు సైకిల్ మీద వచ్చినవా? ఇంకో 2-3 సంవత్సరాల్లో ఒక బండి ఇస్తాడు. ఆ బండి ఇచ్చి ఇంకా ఒక కారు ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు. ఇక ఈ లోకంలో ఉన్న వాటిని అన్ని ఇచ్చేసి దేవుడు నన్ను ఆశీర్వదించిండని ఈయన చెప్తాడు. దేవుడు నన్ను ఆశీర్వదించిండని ఈయన సాక్ష్యం చెప్తాడు. ఈ సాక్ష్యము విన్న వారందరూ దేవుడు మమ్మల్ని కూడా ఆశీర్వదించాలని వారాస్తారు. ఏంటి వాక్యం? ఎక్కడ ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కాని పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజాన్ని సాతాను ఉర్రూతలూగిపిస్తున్నాడు. భయంకరమైన పరిస్థితిలోనికి తీసుకెళ్తున్నాడు. సంఘానికి వెళ్తే నీకేం చెప్పాలా? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, పరలోక ప్రాప్తి, వీటిని గురించి చెప్పాలి. రక్షణ, విమోచన, దీని గురించి చెప్పాలి. మరి ధర్మశాస్త్రంలో ఉన్న వారి చరిత్రలు, ఉపమానాల గురించి చెప్పి మరి దేవుడు మేము ఆశీర్వదిస్తాడని వారిని ఆశీర్వదించి వారిని పంపిస్తున్నావే. వినుట వలన విశ్వాసం కలుగు, వినుట యేసుక్రీస్తు మాటను బట్టే కలుగును. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి చెప్పాలి. మరి దావీదుని గురించి చెప్తున్నావా? యెఫ్తాను గురించి చెప్తున్నావా? సొలొమోను గురించి చెప్తున్నావా? వారిని గురించి చెప్తే విశ్వాసం కలగదని లేఖనాలు చెప్తున్నాయి. ఏంటి మనం ఎక్కడున్నాం? మరి దేవుని అనుగ్రహైశ్వర్యం ఏంటి? దేవుని యొద్ద ఉన్న అనుగ్రహైశ్వర్యము మరి అడుగు వాటన్నిటికంటేనో, ఊహించి వాటన్నిటికంటేనో అత్యధికంగా దయచేయి దేవుడు. ఆ దయచేయి దేవుని గురించి మనము ఆ దేవుని యొద్ద ఉన్న అనుగ్రహైశ్వర్యమును మనం తెలుసుకొని అర్థం చేసుకొని ఆ నిత్య జీవము ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. ఆ క్రీస్తు ద్వారా నిత్య జీవము అనుగ్రహిస్తానని మనకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము కలిగి ఉన్నామా? ఇప్పుడు మనం క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం. మనము క్రీస్తు మహిమను ధరించుకున్న అనుభూతి మనం కలుగుతున్నదా? ఆ అనుభూతిలో ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? సహోదరుడా, సహోదరి, ఆలోచన చేయండి.
మరి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం తీసుకోవాలని లేఖనాలు చెప్తే అవి వాటిని అర్థం చేసుకోలేక మరి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. లేఖనాలను అర్థం చేసుకోండి. దేవుని యొద్ద ఉన్న ఐశ్వర్యం ఏంటి? అనుగ్రహ ఐశ్వర్యము. ఆ అనుగ్రహ ఐశ్వర్యమే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తును నమ్ముకుంటే నిత్య జీవం, పరలోక ప్రాప్తి, పాప విమోక్షణ, రక్షణ, నిత్య జీవము, దేవుని కుమారత్వము. ఇంత గొప్ప మహిమను మనకు అర్థం కాకుండా సాతాను లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని చూపిస్తున్నాడు. వాటిని చూపిస్తే వాటికి సిద్ధపరిచిన నరకానికి వెళ్తావని లేఖనాలు చెప్తున్నాయి. సహోదరుడా, సహోదరి, వాడి మాయలో ఉన్నావా? వాడి మరి లోక సంబంధమైన వాటిని అనుభవించాలనుకుంటున్నావా? వాడికి సిద్ధపరిచిన నరకానికి జారిపోతావు. మరి దేవుడు దయచేసే ఐశ్వర్యము, అనుగ్రహ ఐశ్వర్యం పొందుకోవాలనుకుంటున్నావా? దేవుడు అనుగ్రహించే ఐశ్వర్యము ఎవరంటే యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం. మరి దేవుని కుమారుడు యేసుక్రీస్తు, దేవుని కుమారుడు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే నిత్య జీవము, పరలోక ప్రాప్తి. మరి ఈ రెండు మన ముంగటనే ఉన్నాయి. దేనిని కోరుకుంటావో సహోదరుడా, సహోదరి, అది నీకే విడిచిపెడుతున్నాం. దేవుడు అనుగ్రహ ఐశ్వర్యము ఏంటి? ఈరోజు మనం ఏం తెలుసుకున్నాము? దేవుని యొద్ద ఉన్న అనుగ్రహ ఐశ్వర్యము యేసుక్రీస్తు అండి. ఆ యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం అండి. ఆ నిత్య జీవమును పొందుకొని మరి ఆ పరలోకంలో దేవుడు ఉండే చోటికి వెళ్ళే గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపజేయును గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.